నువ్వు ఎందుకంత ఎక్కువ చేస్తున్నావు? నాకు నచ్చదు నేను ఉండడం. ఇది ఒప్పేసానికి పర్లేదే. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నుశాంత్ 24. ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అయితే చేస్తున్నాము. ఈవినింగ్ మేమేం చేస్తాము అన్నది ఈ వీడియోలో నేను మీకు చూపించేస్తాను. మేము నుశాంత్ బాబు అయితే ఫుల్గా పడుకొని అయితే లేచామండి. చూడండి మా మెస్సీ ఫేసెస్ అనేవి ఎలా ఉన్నాయో. మా బావ కూడా ఇక్కడైతే కూర్చొని ఫోన్ అయితే చూస్తున్నారు. మేమిద్దరం అయితే మీతో మాట్లాడుతున్నాము. నుశాంత్ బాబు చూడండి ఎంచక్కా నవ్వుతున్నాడో. మా కళ్ళైతే అస్సలు లేగలేదు. నేను ఫేస్ వాష్ చేసుకొని అయితే వచ్చేసాను. ఇక్కడైతే మేము కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నామండి కాసేపు. ఇది వీకెండ్ డే, సాటర్డే వ్లాగ్ అనమాట. ఇంకా తర్వాత మేమైతే నుశాంత్ బాబు నన్ను పట్టుకొని ఆడుకుంటూ ఉన్నాడండి. తనైతే నా దగ్గర నుంచి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళట్లేదు. నేనేమో వెళ్ళు అని అయితే చెప్తున్నాను. వాళ్ళ డాడీ అయితే ఫోన్లో మునిగిపోయి ఫోన్ చూసుకుంటూనే ఉన్నారు. ఫోన్ మాత్రం వదలరు. నన్ను వీడియో తీకు అని మాత్రం అయితే చెప్తూ ఉంటారు పద్దగా. అది మాత్రం నాకు గుర్తు చేస్తూ ఉంటారు. కానీ మనం తీస్తూనే ఉంటాం కదా. కానీ ఎక్కువ అప్లోడ్ చేయను, చిన్న షార్ట్స్ మాత్రమే అప్లోడ్ చేస్తానండి తనవి. ఇంకా బయటకైతే వచ్చేసాను. ఈవినింగ్ కదా, సన్ రైజ్ అయితే అయింది. మీకైతే సన్ రైజ్ని చూసిస్తాం మా ఇంటి దగ్గర ఎలా ఉంది ఏంటి అన్నది చూసేయండి. బీచ్ దగ్గర వ్యూ ఎలా ఉంటుందో మా ఇంటి దగ్గర సన్ రైజ్ సన్సెట్ రెండు వ్యూస్ అనేవి కనిపిస్తాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇలా అయితే ఉంటుందండి మా దగ్గర. కాసేపు మేమైతే నేను నుశాంత్ బాబు వాకింగ్ అయితే చేస్తామండి మా కారిడార్లో. నేను నుశాంత్ బాబు అలా నుంచొని వాకింగ్ అయితే చేశాము. తర్వాత నేనైతే నుశాంత్ బాబు కోసం స్నాక్ అయితే ప్రిపేర్ చేయడానికి వంటగదిలోకి వచ్చేసాను. దాంతోపాటు కొన్ని అంట్లు అయితే ఉన్నాయి, వాటినైతే నేను ఇక్కడ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను, ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను. సోప్స్ అనేవి క్లీన్ చేసేటప్పుడు అంట్లన్నీ ఒకేసారి క్లీన్ చేయకుండా కొన్ని అంట్లు అనేవి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ అన్నంట్లు క్లీన్ చేస్తే సోప్ అనేది వాటికి అతుక్కుపోయి ఉంటుంది, తెల్లగా వచ్చేస్తాయి. అలా కాకుండా 4-5 అంట్లు తోముకొని తర్వాత మిగిలిన అంట్లు అనేవి తోముకుంటూ కడుక్కుంటూ ఉండాలండి. మాది చాలా చిన్న షింకు. ఆ షింక్లో అంట్లు తోమాలంటే తలనొప్పండి. అస్సలు పాసిబుల్ కాదు. కానీ ఇబ్బంది పడుతూ ఇంకా అలానే తోముతాను. అదే బయట అయితే మళ్ళీ బయటికి తీసుకెళ్ళి వేయాలి, అక్కడికడికి మళ్ళీ లోపలికి తేవాలి. అది రిస్క్ చేయలేక ఇంక ఈ చిన్న షింక్లోనే కొన్ని అంట్లు తోమి కడుగుతాను. నాకు అదే నచ్చుతుంది. కానీ షింక్ ఇంకొంచెం పెద్దగా ఉంటే అయితే బాగుంటుంది. కానీ ఇక్కడ పాసిబుల్ కాలేదు. ఎందుకంటే గ్యాస్కి షింక్కి చాలా కొంచెం గ్యాపే ఉండడం వల్ల అక్కడే రెండింటిని అయితే ప్లేస్ చేసేసారు వాళ్ళు. ఇంకా ఇటు సైడ్ అయితే కబోర్డ్స్ అనేవి ఇచ్చారు. మీకు కిచెన్ టూర్ అయితే కావాలా? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి నాకు. నేను మీకైతే కిచెన్ టూర్ అనేది అప్లోడ్ చేస్తాను. ఇక్కడైతే నుశాంత్ బాబు కోసం ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడైతే నేను మకానా పుడ్డింగ్ అయితే చేస్తున్నాను. మకానా, అదేవిధంగా అందులోకి అటుకులు, జీడిపప్పు, బాదం పప్పు ఆ 4టిని కలిపి కొంచెం ఫ్రై చేసి మిక్సీ అయితే పట్టుకున్నాను. ఆ వీడియో అయితే షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను, మీరు చూడొచ్చు. చాలా మంచిదండి, బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ డీమార్ట్ బాస్కెట్ ఉంది కదండి మా ఇంట్లో. మొన్న నేను షార్ట్స్లో అప్లోడ్ చేసినప్పుడు వాటర్ బాటిల్స్ ఫిల్ చేసి డీమార్ట్ బాస్కెట్ చూసి చాలామంది డీమార్ట్ బాస్కెట్ మీ ఇంటికి ఎలా వచ్చింది, డీమార్ట్లో బాస్కెట్స్ కూడా అమ్ముతారా అని అయితే క్వశ్చన్ చేశారు. మీకు గనక దాని గురించి వ్లాగ్ కావాలి, ఒక వీడియో అయితే అప్లోడ్ చేయాలి అని అయితే అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అయితే చేసి చెప్పండి. దానికి ఒక పెద్ద స్టోరీ అయితే ఉందండి. ఆ స్టోరీని నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. అది చాలామంది తెలుసుకోవాలి కూడా. అప్లోడ్ అయితే చేస్తాను. నుశాంత్ బాబుకి నేనైతే పుడ్డింగ్ అనేది రెడీ చేసేస్తున్నాను. ఇది వాటర్లో మిక్స్ చేసి సేమ్ ఉగ్గు ఎలా మనం తయారు చేస్తామో అలానే వాటర్ని హీట్ చేసుకొని అందులో అయితే వేసుకోవాలి. అది బాగా దగ్గరికి వచ్చి చిక్కగా అయిన తర్వాత మాత్రమే దాన్ని అయితే ఆఫ్ చేయాలండి. ముందే ఆఫ్ చేసేస్తే అదంతా చిక్కబడదు. ఉగ్గు, రాగి జావ అవైతే దగ్గరికి అయితే అవుతాయి, కానీ ఇదైతే దగ్గరకు అవ్వదు. దగ్గరగా అయిన తర్వాతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అప్పుడే బాగా అయితే వస్తుంది, అంటే తినడానికి పాసిబుల్గా ఉంటుంది. ఇప్పుడు నుశాంత్ బాబుకి 10th మంత్ కాబట్టి నేనైతే కొంచెం చిక్కగానే పెడతానండి, మరీ పల్చగా అయితే చేసి పెట్టను. ఉగ్గు అయితే కొంచెం బరగ్గానే చేసి పెడుతున్నాను. ఇదిగోండి నా దగ్గరికి అయితే వచ్చేస్తూ ఉంటాడండి. వాళ్ళ డాడీ ఖాళీగానే ఉంటారు కానీ వాళ్ళ డాడీ దగ్గరికి అయితే అస్సలు వెళ్ళడు. ఎవరు ఏ పనిలో ఉంటే వాళ్ళ దగ్గరికే వెళ్తానని అయితే ఖాళీగా ఉన్నప్పుడైతే ఎవరి దగ్గరికి వెళ్ళడు, వర్క్లో ఉన్నప్పుడే వెళ్తానంటాడు. ఇంక ఈ ఉగ్గునైతే నుశాంత్ బాబుని ఎత్తుకొని కలుపుతూ ఉన్నానండి. అది కలుపుతూ ఉండాలి. ఏది ప్రిపేర్ చేసినా పిల్లలకి మనం దాన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి.
అప్పుడే అది లోపల వరకు అయితే ఉడుకుతుంది. చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి ఇస్తూ ఉంటానండి. మీరు ఖచ్చితంగా నాకైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా రూమ్ అయితే క్లీన్ చేసేసానండి. మొత్తం బెడ్రూము అన్నీ అయితే ఊడ్చుకుంటూ వచ్చేసాను. ఇక్కడ నిశాంత్ బాబు ఏం చేస్తున్నాడో చూడండి. నేను అక్కడ క్యాంప్ పెట్టి వీడియో అయితే తీసుకుంటే తనైతే పైకి ఎక్కేస్తున్నాడు. నేను ఇంకా చూసైతే వెంటనే వచ్చాను. మొబైల్ అయితే లేకపోతే బద్దలు కొట్టేసేవాడనమాట. నేను ఇక్కడైతే ఏం చేస్తున్నావు ఏంటి అని అయితే అడుగుతున్నాను. అస్సలు ఎంత అల్లరోడైపోయాడో అండి. 10th మంత్కి అందరూ ఇలానే ఉంటారా? చిన్నప్పుడు 6th మంత్ వరకు చాలా బుద్ధిమంతుడుగా మంచిగా ఉండేవాడండి. చక్కగా స్నానం చేయించుకునేవాడు, పాలు తాగేవాడు, పడుకునేవాడు. ఇప్పుడైతే రచ్చ రచ్చ చేస్తున్నాడు. నిశాంత్ బాబు బుక్ రెడీ అయిపోయింది అని వాళ్ళ డాడీ అయితే బయటకి ఇచ్చేశారు. నెక్స్ట్ అయితే నేనైతే బెడ్రూమ్లో బెడ్ అయితే సదిరేస్తున్నాను. ఎందుకంటే అప్పుడే కదా పడుకొని లేచాము, ఇంకా మెస్సీగా ఉంది. ఈయన కూడా లేచిన తర్వాత బెడ్ని అయితే శుభ్రంగా మంచిగా పరిచేసి దాని మీద దుండ్లు అయితే వేసేసాను. మధ్యలో చెకప్కి అయితే వాళ్ళ డాడీ వచ్చి అయితే చూస్తున్నారు. బాగానే చేసేసాను. ఇంకా తర్వాత అయితే మ్యాగీ చేసుకొని తిందామని అయితే రెడీ అయిపోతున్నాము. నా బావ అయితే అన్ని వంటలు చేస్తారండి. మీకేమైనా రెసిపీస్ కావాలి అంటే ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి. స్పెషల్ రెసిపీస్ అన్నీ చేస్తారు. మీ కామెంట్ చూసైనా తనైతే చేస్తారు. నేను అడిగితే ఎలానో చెయ్యను అని అయితే అంటారు. ఇక్కడైతే తనైతే మ్యాగీ చేస్తుంటే నేనైతే ఇక్కడ నిశాంత్ బాబుకి ఉగ్గు అనేది తినిపించేస్తున్నాను. మధ్యలో వెళ్ళి చూసుకుంటూ అయితే వచ్చానండి ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. ఆ క్లిప్స్ అనేది నేను మీకు లాస్ట్లో ఒకేసారి అయితే యాడ్ చేస్తాను. చాలా బాగా తింటాడండి నిశాంత్ బాబు. ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ అవన్నీ అయితే ఫ్రూట్స్ పెడతాను, ఉగ్గు, అలాగే రాగి జావా, ఈ పుడ్డింగ్స్ అన్నీ అయితే పెడతానండి నిశాంత్ బాబుకి. ఇంకా తినేసాడు. తినేసిన తర్వాత నేనైతే మ్యాగీ చూడ్డానికి అయితే వెళ్ళాను. ఇదిగోండి వాటర్ అయితే వేశారు. వాటర్ వేసిన తర్వాత అందులో మసాలాస్ అన్నీ వేశారు. వాటర్కి సరిపడా కొంచెం సాల్ట్, గరం మసాలా, కారం అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం కొంచెం స్పైసీగా తింటాం కదా. ఇక్కడైతే నిశాంత్ బాబు వెళ్ళి అవన్నీ పీకేస్తున్నారండి. వాళ్ళ డాడీ అయితే నన్ను తిట్టేశారు ఇంకా. ఆ తర్వాత అందులో మ్యాగీ అయితే డిప్ చేసేసారు. లాస్ట్కి అయితే చాలా కలర్ఫుల్గా అయితే వచ్చిందండి మ్యాగీ. సూపీ మ్యాగీ, మొత్తం సూపీ కాదు, అలా అని గ్రేవీతో కాదు, థిక్గా కాకుండా చాలా బాగా చేస్తారండి. కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే ఆనియన్స్ అలాగే దానికి లెమన్ అయితే పిండారు. లెమన్ లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం సాల్ట్ చాలలేదు అని అయితే సాల్ట్ అయితే వెయ్యనైతే ఇచ్చాను. ఇక్కడైతే చూసేసారండి ఎప్పుడు ఆ వీడియోలే అని చెప్పి అయితే అన్నారు. దాన్ని అయితే కంప్లీట్ చేసేసారండి. ఇంకా బౌల్లోకి వేసుకొని లాగిన్ చేయడమే అనమాట. నేనే ఇంకా అవన్నీ తీసుకొచ్చి ఒక చోట అయితే పెట్టాను. అక్కడ పెట్టేసి ఇంకా బౌల్స్లోకి అయితే వేద్దాము అనుకున్నా కానీ మళ్ళీ అటు కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అని అయితే అంటారని నేనైతే వేయను, వచ్చి నువ్వే అయితే వేసుకో అని అయితే అనేసాను నేనైతే. చేసాను. ఇంకా తను వచ్చి అయితే పెట్టేశారు. ఇద్దరం లాగిన్ చేసాం ఫుల్గా. ఓకేనా, బాయ్ బాయ్.